నమస్కారం అండి. నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. నేను వృత్తిరీత్యా కార్డియాలజిస్ట్‌ని. ఇవాళ మనము చాలా కామన్‌గా ఉండేటటువంటి ఒక థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అంటే ఏమిటి? వాటి గురించి మనం మాట్లాడదాం. దేశం మొత్తం మీద మామూలుగా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అంటూ చూస్తే ప్రతి 8 మందిలో ఒకళ్ళకి ఆడవాళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండడం అంటూ గమనిస్తూ ఉంటారు. అది తెలంగాణ రీజియన్‌లో అయితే ఆహ్, ఆహ్, కరీంనగర్, సిద్దిపేట, గజ్వేల్ ఇట్లాంటి జిల్లాల్లో అయితే ప్రతి నలుగురు, ఐదుగురికి థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉంటూ జరుగుతుంది. సో, కారణాలంటే తర్వాత చూద్దాం. ముందు స్కోప్ ఆఫ్ ది ప్రాబ్లమ్ చూసినట్లయితే ఇది చాలా కామన్‌గా కనిపించేదని మనం చెప్పిన గుణాంకాల వల్ల తెలుస్తోంది మీకు. ఎస్పెషల్లీ ఆడవాళ్ళలో ఎక్కువ ఉంటుంది. ఆడవాళ్ళలో కూడా వయసు పెరిగే కొద్దికి ఈ ప్రాబ్లమ్ ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటుంది. సో, థైరాయిడ్ ప్రాబ్లము అంటే కామన్‌గా మనం చెప్పేది 100 మందిలో అంటే థైరాయిడ్ గ్రంథి ఇక్కడ ఈ సైడ్‌గా ఉన్నటువంటి మెడ కింద ఉన్నటువంటి ఎముకలకు పైన ఉంటుంది. అది ఒక బటర్‌ఫ్లై లాగా సీతాకోకచిలుక ఉన్నటువంటి షేప్‌లో ఈ మెడ కింద భాగంలో 2 ఇంచులు ఇటు నుంచి ఇటు దాకా ఉంటుందది. థైరాయిడ్ గ్రంథి ఎక్కువ పనిచేస్తుంది ఒక్కొక్కసారి, తక్కువ పనిచేస్తుంది ఒకసారి. కానీ 100కి 90 మందికి థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పని చెయ్యకపోవటం చాలా కామన్‌గా చూస్తాం. అది ఇన్సిడెన్స్ మీకు చెప్పా. చాలా కామన్‌గా ఉంటుందని ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాను. సో, థైరాయిడ్ గ్రంథి అనేది ఇప్పుడు శరీరంలో గ్రంథులు పైకొచ్చే కొద్దికి కూడా వాటి ఫంక్షన్ పెరుగుతుంది. అవి చేసే పని శరీరం మొత్తం ఇంపాక్ట్ చేస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ ఆల్మోస్ట్ మెడ దగ్గర ఉంది. దానిపైన ఉన్నది ఒక పిట్యూటరీ గ్రంథి మాత్రమే. సో, థైరాయిడ్ గ్రంథి శరీరం దాని ఫంక్షన్ ఏదైతే ఉందో శరీరం మొత్తం అది ఇంపాక్ట్ చేస్తుంది. ఏమి ఇంపాక్ట్ చేస్తుంది? అది చేసే పని ఏంటంటే అది సెక్రెట్ చేసేటటువంటి థైరాక్సిన్ అనేటటువంటి ఒక హార్మోన్ వల్ల శరీరం యొక్క మెటబాలిజం అంటే మనం తినే తిండి ఏదైతే ఉందో అది అరిగి మనం ఆ పొట్టలో అరగటం, అది అబ్జార్బ్ కావడం అనే స్పీడ్ ఏదైతే ఉందో ఆ స్పీడ్‌ని డిటర్మిన్ చేసేది థైరాయిడ్. మీరు చూస్తూ ఉంటారు. కొంతమంది ఎంత తిన్నా సన్నగానే ఉంటారు. కొంతమంది ఏమి తినకపోయినా లావుగా ఉంటారు. ఇది వాళ్ళ మెటబాలిజం అంటే నేను చెప్పినట్టుగా ఇప్పుడు లావుగా ఉన్న వాళ్ళందరూ తిండిపోతులని, వాళ్ళు తెగ తింటారని అనుకోవటం అనేది చాలా చాలా పొరపాటండి. నిజంగా మీరు చూసినట్లయితే పాపం లావుగా ఉన్న వాళ్ళని చూస్తే వాళ్ళు తినే తిండి మనకంటే చాలా తక్కువగా ఉంటుంది. అంటే నేను సన్నగా ఉన్నాను కాదు. జనరల్‌గా చెప్తున్నా. సో, పాపం వాళ్ళకి ఎంత తక్కువ తిన్నా కూడా అది పూర్తిగా వాళ్ళ కణాల్లోకి పోదు. ఎందుకంటే వాళ్ళ మెటబాలిజం అనేది వాళ్ళ జన్యుపరంగా బాగా వీక్‌గా ఉంటుంది కాబట్టి. సో, ఈ మెటబాలిజం అనేది ఏదైతే ఉందో అంటే మనిషి యొక్క సన్నగా ఉంటాడా? లావుగా ఉంటాడా? ఏ వయసులో ఎలాగ ఉండాలి? ఇదంతా డిటర్మిన్ చేసేది థైరాయిడ్ గ్లాండ్. ఆఫ్‌కోర్స్ అది నంబర్ 2 అంటే రాజుగారికి అది మంత్రి లాంటిది. ఆఫ్‌కోర్స్ రాజుగారు అంటే పిట్యూటరీ గ్లాండ్. సో, ఆ పిట్యూటరీ గ్లాండ్ అనేది థైరాయిడ్ గ్లాండ్‌ని కంట్రోల్ చేస్తుంది. థైరాయిడ్ గ్లాండ్ చేసే పనులు ఇవి. సో, అది మొత్తం రాజ్యం అంతా కూడా సరిగ్గా పనిచేస్తున్నారా లేదా అని చూసే మంత్రి లాంటిది. అంటే మెటబాలిజం అందరూ బాగా పనిచేస్తున్నారా? ఏ స్పీడ్‌లో పనిచేస్తున్నారు? ఇవంతా డిటర్మిన్ చేసేది అది. ఆఫ్‌కోర్స్ మెయిన్ ఫంక్షన్ దానికది. అంతేకాకుండా కాల్షియం శరీరంలో ఎంత ఉండాలి అనేది కూడా కంట్రోల్ చేస్తుంది. అంటే మైనర్ ఫంక్షన్. మేజర్ ఫంక్షన్ మాత్రం నేను చెప్పినట్టుగా మెటబాలిజం. సో, ఈ మెటబాలిజం అనేది నేను చెప్పినట్టుగా వయసు రీత్యా మారుతూ ఉంటుంది. చిన్నపిల్లల్లో వాళ్ళకి మీరు ఎంత తిండి పెట్టినా వాళ్ళు సన్నగానే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎదుగుదలకు కావాలి కాబట్టి. సో, వాళ్ళకి ఒక 20, 22 వచ్చేసరికి వాళ్ళు జెనెటిక్‌గా వాళ్ళకి ఎంత ఎత్తు ఉండాలి, ఎంతలా ఉండాలి డిటర్మిన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎదుగుదల ఉండదు కాబట్టి ఇక థైరాయిడ్ గ్లాండ్ ఆ తర్వాత దాని ఫంక్షన్ మార్చుకుంటుంది. సో, ఇది జనరల్‌గా అంతే. ఇప్పుడు మనం ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్ టూకీగా చెప్పుకుంటూ పోతున్నాం. డీటెయిల్స్‌లోకి పోయి మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేయాల్సినటువంటిది నా అవసరం కాదు కాబట్టి. సో, నేను చెప్పినట్టుగా 90% మందికి థైరాయిడ్ గ్లాండ్ సరిగ్గా పని చేయకపోవడం అనేది చాలా కామన్. ఆడవాళ్ళల్లో కామన్‌గా ఉంటుందని చెప్పుకుంటూ పోతూ ఉన్నాం. ఇది థైరాయిడ్ గ్లాండ్ ప్రాబ్లమ్ తగ్గింది అంటే అదేదో జ్వరంలాగా వచ్చడం తెలీదు. మెల్లగా స్టార్ట్ అవుతుంది అది. మనం క్యాజువల్‌గా పరీక్ష చేస్తే తప్ప తెలియదు. ఎవరికన్నా థైరాయిడ్ గ్లాండ్ ఉన్నట్టు సింప్టమ్స్ వచ్చాయంటే నిజంగా తీవ్రంగా ప్రాబ్లమ్ ఉన్నట్టే లెక్క. ఆఫ్‌కోర్స్ ఇప్పుడు ప్రతి చిన్న ల్యాబ్‌లోనూ థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ అనేది అవైలబుల్‌గా ఉంది కాబట్టి చాలా కామన్‌గా పరీక్ష చేస్తున్నారు. చాలా ఎర్లీ స్టేజెస్‌లోనే మనం దాన్ని పట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. కానీ నేను చెప్పినట్టు నేను కొన్ని కేసెస్ నేను తెలంగాణలో గజ్వేల్‌లో, సిద్దిపేటలో ఎస్పెషల్లీ గజ్వేల్ చుట్టుపక్కల చూసినవైతే చాలా తీవ్రమైనటువంటి థైరాయిడ్ డెఫిషియన్సీ ఉండడం అనేది నేను చూస్తూ ఉన్నాను. థైరాయిడ్ సరిగ్గా పని చేయట్లేదు అన్నప్పుడు వాళ్ళకొచ్చే సింప్టమ్స్ ఏమిటి? అవి చాలా మైల్డ్‌గా ఉంటాయి కాబట్టి జనాలకి పట్టడం కూడా, తెలుసుకోవడం కూడా కష్టమవుతుంటుంది. సో, థైరాయిడ్ గ్లాండ్ నేను చెప్పినట్టుగా అది
సరిగ్గా పనిచేయకపోతే మనుషులకి వచ్చేటటువంటి రోగ లక్షణాలు ఏమిటి? ఎప్పుడు థైరాయిడ్ గ్లాండ్ మెటబాలిజం కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఎప్పుడైతే తినది సరిగా శరీరం అరిగించుకోవడం లేదు అన్నప్పుడు ఏమవుతుంది? శరీరానికి శక్తి ఉండదు. శక్తి లేకపోతే ఎప్పుడు కూడా వాళ్ళకి బలహీనంగా ఉన్నట్టుగా అనిపించడం, ఏ పని చేయాలన్న ఉత్సాహం అది లేనట్టుగా అనిపించడం. సో అది శరీరంలో అన్ని అవయవాల్ని స్లో చేసేస్తుంది. సో వాళ్ళకి మెదడు అంటే మతిమరుపులాగా అనిపించడం. తర్వాత గుండె కిందకు వచ్చినప్పుడు గుండె కొట్టుకోవడం మెల్లగా తగ్గుతుంది. సో ఊపిరి తీసుకోవడం కష్టం అవుతూ ఉంటుంది. పేగులు సరిగ్గా పనిచేయవు, మెల్లగా పనిచేస్తుంటాయి. సో మలబద్ధకంలాగా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి. కండలు చూసినట్లయితే కండలు వీక్గా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. మరి ఎప్పుడు కూడా వాళ్ళకి చెప్పినట్టుగా ఒక టైర్డ్నెస్, నిస్సత్వ, బలహీనత అనిపిస్తూ ఉంటుంది. గొంతు అది ఇది ఎర్లీ స్టేజెస్లో. లేటర్ స్టేజెస్లో ఏమవుతుంది? అది ఒక రకమైనటువంటి నీరు లాంటి పదార్థము ఇక్కడ ఈ స్వరపేటికలోను కాళ్ళలోను పేరుకుపోతుంది. స్వరపేటికలో ఎప్పుడైతే ఈ ఎడీమా అంటే కొంత వాపు వచ్చిందో గొంతు మారిపోతుంది. సో కొంచెం రఫ్ వాయిస్ వస్తూ ఉంటుంది. సో ఆడవాళ్ళకి ఎప్పుడైతే కాస్త గొంతు మారినట్టు అనిపిస్తుందో, రఫ్గా అవుతుందో వాయిస్, అప్పుడు థైరాయిడ్ ప్రాబ్లం వచ్చిందేమో అనేటువంటిది వాళ్ళు పరీక్షించుకోవడం చాలా అవసరం. ఇంకా లేట్ స్టేజెస్లో చూస్తే ముఖం కొంచెం వాచినట్టుగా, స్కిన్ బాగా ఎండిపోయినట్టుగా డ్రైగా ఉండడం, ముఖం అంతా మడతలు పట్టినట్టుగా ఉండడం, స్కిన్ చెప్పినట్టుగా ఇది ముఖంలో బాగా కనిపిస్తుంది. చేతులు చూసినప్పుడు కూడా చలికాలంలో తెల్లగా ఉంటుంది చూసారా చర్మం, అట్లా కావడం, ఇవి చాలా కామన్గా కనిపిస్తూ ఉంటాయి. రేర్గా అంటే అడ్వాన్స్ స్టేజ్కి వచ్చినప్పుడు ఎప్పుడైతే నిస్సత్వ, వీక్నెస్ అలా కొంచెం ప్రోగ్రెస్ అయ్యి డిప్రెషన్ లాగా అనిపించడం, ఎప్పుడు ఏదో బాధగా అకారణంగా ఎక్కువగా ఏడవడం, ఎప్పుడు బాధగా ఉండడం, ఇట్లాంటివన్నీ కనిపిస్తుంటాయి. ఇవి లేట్ స్టేజెస్. సో ఇది థైరాయిడ్ కనుక శరీరంలో తగ్గింది అనడానికి రోగ లక్షణాలు ఇవి కామన్గా. సో అప్పుడు థైరాయిడ్ ఫంక్షన్ చేసి థైరాయిడ్ కనుక మనం తిరిగి సప్లిమెంట్ చేసినట్లయితే పూర్తిగా ఇవన్నీ రివర్స్ అవుతాయి. ఇది ఎంత కామన్ అంటే, మా చుట్టాలు ఆవిడ అమెరికాలో ఉంటారు. ఆవిడ మమ్మల్ని చూడటానికి వచ్చినప్పుడు నేను సరదాగా బ్రో మీరు వచ్చారు కదా, మాకు హాస్పిటల్ ఉంది, పరీక్ష చేయించుకోవడం, రక్త పరీక్ష చేసి చూడగా తీవ్రమైనటువంటి థైరాయిడ్ ప్రాబ్లం ఉందని మేము కనుక్కోవడం జరిగింది. సో ఇది పరీక్ష చెయ్యకపోతే ఇప్పుడు యాక్టివ్గా ఉన్న వాళ్ళకి వాళ్ళ పనులు పడిపోయి ఇట్లాంటి ఇవన్నీ చెప్పినవన్నీ మైల్డ్గా ఉండే రోగ లక్షణాలు. మామూలుగా దైనందిన జీవితంలో ఏవో చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అని మనం బ్రష్ చేసేటటువంటి చిన్నగా వచ్చేటటువంటి రోగ లక్షణాలు, రోగం ఉంది. సో ఇట్లాంటి వాళ్ళు బ్రష్ చేసే సిమ్టమ్స్ పట్టరు. మీరు అంటే సోకాల్డ్ డెవలప్డ్ కంట్రీస్లో ఉన్నా సరే మీరు పరీక్ష చేయకపోతే తెలియనటువంటి మనం మిస్ అయ్యేటటువంటి కొంచెం సీరియస్ అయినటువంటి ప్రాబ్లం ఇది. ఇది ఎందువల్ల వస్తుంది, ఆడవాళ్ళలో ఎందువల్ల వస్తుందంటే ఎక్కువ మందికి ఇది రోగ నిరోధక శక్తి వల్ల తేడా వల్ల వస్తుంది. దీన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటారు. ఆటో ఇమ్యూన్ అంటే మన రోగ నిరోధక శక్తి ఏదైతే ఉందో రోగాలతో అది పోట్లాడకుండా మన శరీరంతోనే పోట్లాడుతూ ఉంటుంది. అంటే దేశంలో ఒక భాగంలో అది ఒక రివోల్ట్ వచ్చినట్టు అనమాట. అది ఫైటింగ్ చేయాల్సింది బయట వాళ్ళతో, అది మనతో ఫైట్ చేస్తూ ఉంటుంది మన రోగ నిరోధక శక్తి. అట్లా ఆ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే నేను చెప్పినట్టుగా అది థైరాయిడ్ని ఎఫెక్ట్ చేసింది అనుకోండి, అప్పుడు థైరాయిడ్ సరిగ్గా పని చేయక థైరాయిడ్ దెబ్బతిని థైరాయిడ్ ఫంక్షన్ తగ్గిపోతూ ఉంటుంది. ఇది అఫ్కోర్స్ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అంటే ఎక్కువ జాయింట్స్ని మనటువంటి గ్రంథుల్ని చాలా చోట్ల ఎఫెక్ట్ చేయొచ్చు. అది థైరాయిడ్ వల్ల వస్తే అప్పుడు థైరాయిడ్ ప్రాబ్లం ఇది చాలా కామన్గా జరుగుతుంది. మిగతావి ఇప్పుడు థైరాయిడ్ క్యాన్సర్ ఏదో వచ్చింది అప్పుడు, లేదా థైరాయిడ్ ఎక్కువగా పనిచేస్తుంది అప్పుడు థైరాయిడ్ ఆపరేషన్ చేసి తీసేయడం, థైరాయిడ్కి రేడియేషన్ పెట్టడం, అప్పుడు ఆర్టిఫిషియల్గా మనమే కావాలని తగ్గిస్తున్నాం. అవి రేర్ కారణాలు. బట్ చాలా మందిలో మాత్రం ఇది థైరాయిడ్ నేను చెప్పినట్టుగా అది మన రోగ నిరోధక శక్తి, మన థైరాయిడ్ని అది డ్యామేజ్ చేసి వచ్చేటటువంటి ప్రాబ్లం. అది రక్తం ద్వారా తెలుసుకోవచ్చు. ఇవన్నీ కూడా ప్రాణాంతకమైన జబ్బులు కావు, ఇవన్నీ ట్రీటబుల్లే. అంటే నార్మల్ థైరాయిడ్ ప్రాబ్లంకి ఏ మందులు ఇస్తారో అది కాకుండా కొన్ని ఎక్స్ట్రా మందులు ఇస్తే సరిపోతుంది. పరీక్షలు కూడా ఎక్కువ ఉండవు బేసికలీ. సో ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్ని పట్టుకోవడం ఎట్లా? థైరాయిడ్ ప్రాబ్లంకి చేసేది థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ అంటారు. అదే 3 థైరాయిడ్ హార్మోన్ అని చెప్పాను కదా, థైరాయిడ్ గ్రంథి సెక్రెట్ చేసేటటువంటి ఒక హార్మోన్. దాంట్లో 3 విభాగాలు ఉంటాయి, T3, T4 అని చెప్పేసి. T4 అనేది ప్రధానంగా థైరాయిడ్ తయారు చేసేది, దాని నుండి T3 వస్తుంది. శరీరానికి పనికొచ్చేది T3, థైరాయిడ్ హార్మోన్ 3 అనుకోండి, నెంబర్ 3 ప్రధానమైనది. ఈ 2 కూడా పరీక్ష చేసి చూసుకోవచ్చు. థైరాయిడ్ సరిగ్గా పని చేయటానికి మన పిట్యూటరీ గ్రంథి, మాస్టర్ గ్రంథి, 3వ కన్ను,
ఏదైతే ఉంటుందో అది సెక్రెట్ చేస్తే దాని పేరు టీఎస్హెచ్. సో ఈ టీఎస్హెచ్ అనేది ముఖ్యంగా ప్రధానమైనది. ఈ టీఎస్హెచ్ కనుక 5 నంబర్ కంటే ఎక్కువ ఉన్నట్లయితే థైరాయిడ్ సరిగ్గా పని చేయటం లేదు. పని చేయటం లేకపోతే అది ఇంకా ఇంకా ఎక్కువ దాన్ని పని చేయాల్సిన అవసరం. అది నిద్రపోతుంది అనుకోండి, పని నుంచి ఎక్కువసార్లు చెప్పుకోవాల్సి వస్తుంది. టీఎస్హెచ్ పెరుగుతుంది. సో టీఎస్హెచ్ అనేటటువంటి హార్మోన్ 5 కంటే ఎక్కువ ఉన్నట్లయితే థైరాయిడ్ సరిగా పనిచేయడం లేదు అని మనం తెలుసుకోవాలి. అప్పుడు ఏం చేయాలి? థైరాయిడ్ హార్మోన్ ఏదైతే ఉందో అది మనకి తయారు చేసుకునేటటువంటి టెక్నాలజీ మనకున్నది. ఆ థైరాయిడ్ హార్మోన్ని థైరాక్సిన్ అనేటటువంటి హార్మోన్ ఆఫ్కోర్స్ రకరకాల కంపెనీ పేర్లతో అది విక్రయింపబడుతోంది. 12.5 నుండి 10, 25, తర్వాత 50, 75, 100, 125 ఇట్లా రకరకాల పవర్లో ఉంటుంది. సో మన థైరాయిడ్ 5 నుంచి పెరుగుతుంటే అది ప్రాబ్లం ఉన్నట్టు. సో ఎంత ఎక్కువ ఉన్న దాన్ని బట్టి థైరాయిడ్ హార్మోన్ యొక్క డోసు డిసైడ్ చేయబడుతుంది. ఒక్కసారి థైరాయిడ్ హార్మోన్ ట్యాబ్లెట్ ఏమీ తినకుండా పొద్దున్న ఖాళీ కడుపున వేసుకోవడం అని చెప్తాం. అది వేసుకున్నట్లయితే వెంటనే నార్మల్ అవుతుంది. అది నార్మల్ అయిన తర్వాత కంటిన్యూస్గా ఇది వేసుకుంటూ ఉండాల్సినటువంటి ట్యాబ్లెట్. కోర్స్ ఇనీషియల్గా థైరాయిడ్ ప్రాబ్లం ఉంది అని డిటెక్ట్ అయిన తర్వాత అసలు ఎందువల్ల తగ్గింది, నేను చెప్పినట్టుగా ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం ఉందా అని తెలుసుకోవడానికి మాత్రం ఒక రక్త పరీక్ష ఉంటుంది. టీపీఓ అనేటటువంటి యాంటీబాడీస్ అనేటటువంటి పరీక్ష ఉంటుంది. థైరాయిడ్ పెరాక్సిడేస్ యాంటీబాడీస్, టీపీఓ యాంటీబాడీస్ అనే పరీక్ష ఉంటుంది. అది పరీక్ష చేసి చూసుకుని అది ఎక్కువ ఉంటే నేను చెప్పినట్టుగా రోగ నిరోధక శక్తి మన గ్లాండ్ని డ్యామేజ్ చేస్తుందని దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇవ్వబడుతుంది. సో అది పక్కన పెట్టి థైరాయిడ్ హార్మోన్ సప్లిమెంటేషన్ చేసుకోవాలి. యూజువల్గా లైఫ్ లాంగ్ ఉంటుంది ఇది. సో ఎప్పటికీ థైరాయిడ్ ట్యాబ్లెట్లు వేసుకుంటూ దాన్ని పరీక్ష చేసుకుంటూ మనం 5 కంటే తక్కువ లిమిట్లో దాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఉన్నట్లయితే థైరాయిడ్ ప్రాబ్లం వల్ల వచ్చేటటువంటి మనకి ఇవన్నీ తగ్గుతాయి. ఇప్పుడు షుగర్ జబ్బు ఎలా అయితే వస్తుందో అదే ఈ ప్రాబ్లం. ప్యాంక్రియాస్ కంటిన్యూస్గా సరిగ్గా పని చేయకపోవటం వల్ల షుగర్ వస్తుంది. థైరాయిడ్ పని చేయకపోవటం వల్ల థైరాయిడ్ డెఫిషియన్సీ వస్తుంది. సో ప్యాంక్రియాస్కి ఎప్పుడైతే ట్యాబ్లెట్లో ఇన్సులిన్ జీవితాంతం వేసుకుంటున్నట్టుగానే దీనికి కూడా ఎప్పటికీ వేసుకుంటూ ఉండడం అనేది అవసరం. సో ఇకపోతే చాలామందికి ఒక అపనమ్మకం అనాలో అలాంటిది ఒక అవగాహన లేకపోవటం వల్ల నేను లావుగా ఉన్నాను, నా థైరాయిడ్ సరిగ్గా పనిచేయడం లేదు అనేటట్టు అనుకుంటారు. నిజంగా చెప్పాలంటే అది పార్షియల్లీ కరెక్ట్. ఎందువల్ల? థైరాయిడ్ హార్మోన్ మెటబాలిజం కంట్రోల్ చేస్తుందని నేను చెప్తున్నాను కదా. సో ఆ మెటబాలిజం స్లో అయితే వాళ్ళు లావు అవటం అనేది సహజంగా జరగవచ్చు. సో కానీ అది లేట్ స్టేజెస్లో జరుగుతుంది. ఎర్లీ స్టేజెస్లో మెటబాలిజం తగ్గిపోయింది, స్లో అయింది అనేది ఉండదు. బాగా ఇప్పుడు 5 దాటితే థైరాయిడ్ సరిగ్గా పనిచేయట్లేదని చెప్పాను కదా, అది 150, 200 వచ్చిందనుకోండి, అప్పుడు వాళ్ళు లావు అయ్యే అవకాశం ఉండదు. సో అంతకంటే తక్కువ మైల్డ్ టు మోడరేట్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు లావు ఎక్కడం అంటూ జరగదు. సో దానికి వేరే కారణాలు ఉండొచ్చు. సో అది చాలామంది అనుకుంటూ ఉంటారు. సో కానీ ఒక మధ్య వయస్కులైనటువంటి ఆడవాళ్ళందరూ కూడా సంవత్సరానికి ఒకసారైనా, ఎస్పెషల్లీ వాళ్ళ ఫ్యామిలీలో ఆడవాళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నట్లయితే వాళ్ళు దాన్ని పరీక్ష చేసుకొని చూసుకోవటం అనేది చాలా అవసరం. ఎందుకంటే పూర్తిగా ట్రీటబుల్ ప్రాబ్లం ఇది. అందరూ కూడా సంవత్సరానికి ఒకసారి థైరాయిడ్ పరీక్ష చేసుకోండి. థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్, రక్త పరీక్ష చేసుకొని చూసుకున్నట్లయితే ఈ ప్రాబ్లం మనం నివారించుకోవచ్చు, ట్రీట్ చేసుకోవచ్చు అనేదండి. థ్యాంక్ యూ.